तेलंगाना न्यूज़ टुडे में आपका खैर मकदम है। आइए देखते हैं आज की ये अहम खबर। अक़वामी मुंशियात फरोश गिरफ्तार 557 ग्राम कोकीन और मुख्तलिफ नशावर अद्वियात के साथ जुमला मालियात 8 करोड़ रुपए की मुंशियात बरामद। TSNAB ने पंजागुट्टा पुलिस के साथ मुसद्दक़ा इतला पर एक बैनुल-अक़वामी मुंशियात फरोश को गिरफ्तार कर लिया है, जिसके कब्जे से 557 ग्राम कोकीन, 902 एक्सटेसी गोलियां, वजन 390 ग्राम, 105 LSD ब्लैट्स, 215 ग्राम चरस, 21 ग्राम हीरोइन, 7 ग्राम एमेफ्टामिन, 45 ग्राम OG वीट और 190 ग्राम घास और 8 सेलफोन के साथ 12 लाख रुपए नकदी भी बरामद की गई। इस मुंशियात फरोश के पास से जुमला मालियत 8 करोड़ रुपए के मुंशियात और दीगर अशिया बरामद की गई। पंजागुट्टा पुलिस ने इसे गिरफ्तार करते हुए जेल रवाना कर दिया। आइए देखते हैं हमारे नुमाइंदे अकबर अली खान की ये खुसूसी रिपोर्ट। మాటల్లో కూడా ఇది వింటూ ఉంటాం. హైదరాబాద్ సిటీలో పబ్బులలో ఎక్కువ ఈ డ్రగ్ కన్సంప్షన్ ఈ చిన్న చిన్న పెడ్లింగ్ జరుగుతుంది అని. సో ఇప్పుడు గత కొన్ని నెలల నుంచి ప్రతి ఈ పబ్, బార్స్, రెస్టారెంట్స్ ప్రతి ఎస్టాబ్లిష్మెంట్ పైన కూడా మన నజర్ ఉంది. హైదరాబాద్ సిటీ పోలీస్, తర్వాత వెస్ట్ జోన్ లా అండ్ ఆర్డర్ పోలీస్ అండ్ HNU, తర్వాత మన తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో. సో అక్కడ మైనర్స్ ఎంట్రీ విషయం నుంచి మొదలుకొని నార్కోటిక్ డ్రగ్స్ సప్లై కానీ, కన్జంప్షన్ కానీ, పెడ్లింగ్ కానీ ఏది జరగకుండా చూసుకోవడానికి ఒక ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు అయితే మనకు అటువంటి కార్యకలాపాలు జరుగుతున్నట్టు ఏది మన దృష్టికి రాలేదు, అంటే మన నిఘా వర్గాల ద్వారా. కాబట్టి ఈ పోలీసు నిఘా పెరిగింది అనేది అందరికీ తెలుసు. సో అది మంచిది. కాబట్టి ఎవరైతే ఇట్లాంటి పనులలో ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళందరి డేటా మనం కలెక్ట్ చేస్తున్నాము. ఖచ్చితంగా అందరి దగ్గరికి చేరుకొని చాలా కఠినంగా వ్యవహరించి చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఈ అన్ని ఈ ఎస్టాబ్లిష్మెంట్స్ యాజమాన్యాలను కూడా మనము రెగ్యులర్గా మీటింగ్ పిలిపించి వాళ్ళకు కూడా ఈ NDPS అబ్యూస్, ఎక్స్ప్లాయిటేషన్ కంట్రోల్ చేసే విషయంలో కూడా వాళ్ళకు చాలా ముఖ్య సూచనలను ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా వాళ్ళు కూడా ఇంటర్నల్ విజిలెన్స్ కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకొని పోలీసుకు కూడా వాళ్ళు సమాచారము ఇచ్చే విధంగా ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాము. కాబట్టి మన హైదరాబాద్ సిటీలో मुख्యంగా वेस्ट। अब दीजिए इजहारुल हक को इजाज़त। मिलते हैं अगले खबर के साथ। तब तक के लिए हमारे चैनल को लाइक, कमेंट, शेयर करना ना भूलें। अल्लाह हाफिज़।